సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ఘనంగా సన్మానించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు మంత్రులు, నటుల మధ్య రజనీకాంత్‌ను సన్మానించింది. దీనిపై రజనీకాంత్ స్పందించారు. నటనంటే తనకెంతో ఇష్టమని, సినీ రంగంలో తన 50 ఏళ్ల ప్రస్థానం జస్ట్ ఒక 10-15 ఏళ్లలా అనిపిస్తోందని చెప్పారు. ఇంకో 100 జన్మలెత్తినా రజనీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక 50 ఏళ్ల కెరీర్ బస్ కండక్టర్ నుంచి కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య హీరోగా మారారు రజనీకాంత్. తమిళ చిత్రాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ ఆయన నటించారు. 5 దశాబ్దాల్లో 170కి పైగా చిత్రాల్లో నటించిన రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులను అందుకున్నారు. మరోవైపు చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో రజనీకాంత్ కుటుంబం హైలైట్ గా నిలిచింది. సూపర్ స్టార్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తమ కుటుంబ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.